మంచిది. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యమునకు ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనము ఈ ఉపవాస ప్రార్థనలో యూదా రాజులను మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఒక్కొక్క రాజు చరిత్రని మనము ధ్యానిస్తూ ఉన్నామండి. ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి రాజు కాదండి, ఈరోజు మనము ధ్యానించబోతున్నది ఏంటంటే రాణిని ధ్యానించబోతున్నాం. ఎందుకు అంటే అహజ్యా రాజు తర్వాత యూదా రాజ్యాన్ని పరిపాలించింది రాజు కాదు, కానీ రాణి పరిపాలన చేసిందంట. ఆమె పేరు అతల్య. ఏం పేరండి? అతల్య. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యూదా రాజుల్ని మర్చిపోబాకండి. సో ఈ అతల్య అనేటువంటి ఈ రాణి యూదా ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నది. ఈమె గురించి మనం చూసుకున్నట్లయితే ఈ స్త్రీ గురించి దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 22వ అధ్యాయము 23వ అధ్యాయాల్లో ఈమె కనిపిస్తుంది. సో ఆ బైబిల్ అలాగా అధ్యాయాలను అలా పెట్టుకోండి, చదవమన్నప్పుడు టక్కని తీసి చదవండి. 22వ అధ్యాయంలో 23వ అధ్యాయంలో ఈ స్త్రీ కనిపిస్తుంది. మరియు రాజుల 2వ గ్రంథంలో 11వ అధ్యాయంలో కూడా ఈమె కనిపిస్తూ ఉన్నది. సో మీరు ఇంక ఈ అధ్యాయాలను దాటి ఎక్కడికి వెళ్ళొద్దు, కానీ అక్కడే మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి ఈమె గురించి మనము దాదాపు ఒక 2-3 రోజుల నుంచి ధ్యానిస్తూనే ఉన్నాం. మొదటిగా ఆ యొక్క యెహోషాపాతు దగ్గర నుంచి స్టార్ట్ చేసాం ఈమె గురించి కదా. ఈమె గురించి మనము బైబిల్ గ్రంథంలో చూసుకుంటే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 22వ అధ్యాయములో 2వ వచనాన్ని చదువుకుందాం. ఒమ్రీ కుమార్తెను అతల్య. చూడండి, అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం ఇంకా కొంచెం ధ్యానిస్తే ఈమె ఒమ్రీ మనవరాలుగా ఆహాబు యెజబేలు యొక్క కుమార్తెగా మనం చూస్తూ ఉంటాము. ఆ యొక్క దేవుని యొక్క వాక్యములో మనం చూసుకుంటే యెజబేలు యొక్క కుమార్తెగా ఈ యొక్క అతల్యాని మనం చూస్తాం. మరి ఈమెని మనము ఆ కుటుంబాన్ని ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్లయితే, ఏ కుటుంబము? ఆహాబు యెజబేలు యొక్క కుటుంబాన్ని కనుక మనం ఒక్కసారి టచ్ చేస్తే వారెవరు? ఇశ్రాయేలీల యొక్క రాజు రాణి యెజబేలు. ఈ యెజబేలు అంటే ఈ యెజబేలు ఎవరు అంటారా? అతల్య తల్లి. ఇప్పుడే చెప్పాను మీకు కదా, అతల్య తల్లి. ఈమె దైవ సేవకులని బహు భయంకరంగా హింసించిన వ్యక్తి, చంపిన వ్యక్తి. ఏలియా ప్రాణము కూడా తల తీసి కింద పడేస్తానని సవాల్ చేసిన, మొగరాయిల్లాగా సవాల్ చేసిన వ్యక్తి. నీతిమంతుడైన నాబోతు యొక్క రక్తము కుక్కల పాలైనట్లుగా కింద పడిపోయినట్లుగా అతని పొలమును అన్యాయముగా లాక్కొని నీతిమంతులకు అన్యాయము చేసినటువంటి బహు దుర్మార్గురాలు ఈ యొక్క యెజబేలు. బహు భయంకరమైన వ్యక్తి. బయలుదేవత పూజారులను పూజించినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉంటాం. ఈమె ఇంత బహు భయంకరమైన కఠిన స్వభావం కలిగిన వారు, విగ్రహారాధికులు వీళ్ళు. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో కూడా మరి నీవు ఇలాంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు వచ్చావేమో నాకు తెలీదు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో నుంచి నువ్వు ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చావేమో. ఒకప్పుడు నీ కుటుంబీకులు కూడా ఇలాంటి స్థితిలో ఉన్నవాళ్ళేమో. బహు భయంకరమైన విగ్రహారాధికులుగా, మరి కఠిన స్వభావం కలిగిన వారిగా, నరహంతకులుగా, దేవుని దూషించేవారిగా నీ కుటుంబంలో ఉన్నారేమో. నా మట్టుకు నేనైతే విగ్రహారాధన కుటుంబమే. నా మట్టుకు నేనైతే మా నాన్నగారు రౌడీయిజం చేయకపోయినప్పటికీ మా పెద్దనాన్నగారు రౌడీయిజం చేస్తూనే ఉండేవారు. గుంటూరు శ్రీను అనే వ్యక్తితో మా పెద్దనాన్నగారు మంచి రిలేషన్. తర్వాత ఎవరు గుంటూరులో గుమ్మడి అని ఒక రౌడీ షీటర్ ఉండేవారు. వారితో మంచి సహవాసం కలిగిన వాడు మా పెద్దనాన్న. మరి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మా పెద్దనాన్నగారి తర్వాత మా పెద్దనాన్న కుమారుడు మా అన్నయ్య కూడా కొంచెం అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు. దేవుని మహాకృపను బట్టి మా నాన్నగారికి అదొకటి అబ్బలేదు, మిగతా లక్షణాలన్నీ అబ్బినాయండి. విగ్రహారాధికుడు, భయంకరమైన త్రాగుబోతు. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి, ఈ కుటుంబంలో నుంచి దేవుడు విడిపించాడు. మరి ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఒక సాక్ష్యం ఉన్నది. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు చాలా భయంకరమైన సిచ్యువేషన్లు, ఊబిలో నుంచి దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తిన దేవుడే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి ఇలాంటి పరిస్థితుల్లో నుంచి మనందరం వచ్చాం. ఇక్కడ అతల్య కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ సిచ్యువేషన్ నుంచి మరి యెహోషాపాతు చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, ఈ యొక్క ఇశ్రాయేలు రాజైన ఆహాబుతో వియ్యం అందుకొని ఇలాంటి దుర్మార్గపు కుటుంబంలో నుంచి ఈ అతల్యాన్ని కోడలుగా తీసుకొచ్చాడు. హల్లెలూయా.
ఎలాంటి కుటుంబంలో నుంచి? బహు భయంకరమైన దుర్మార్గపు కుటుంబంలో నుంచి ఆ స్త్రీని తీసుకొచ్చి తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. తల్లిదండ్రులారా, ఈరోజు చేతులు జోడించి మీకు చెప్తూ ఉన్నాను, అందం చూడకండి, ఆస్తి ఐశ్వర్యాలు చూడకండి, చదువులు అలాంటివి కాదండి చూడాల్సింది. రక్షింపబడ్డాడా లేదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా లేదా అని ఆడపిల్లల్ని చేసుకునేటప్పుడు కానీ మగపిల్లల్ని చేసుకునేటప్పుడు కానీ 1కి 100 సార్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఈ సేవకుడు చెప్పేశాడు చేసేసుకుందాం, ఆ సేవకురాలు చెప్పేసింది చేసేసుకుందామని ఎవ్వరు గుడ్డిగా నమ్మకండి. పలానా సంఘంలో, మా యొక్క సంఘంలో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్తాము, అందరూ చెప్తారు, మంచిది, ఓకే చెప్తాం. కానీ దేవుని చిత్తమును ఎరిగి గమనించి మీ బిడ్డలకి వివాహాలు చేయండి. హల్లెలూయా. అవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయండి. ప్రియదేవుని బిడ్డలారా, ఈమె మరి యెహోషాపాతు ఏమీ అడగకుండా ఏమనేం చేశాడంటే ఇంటికి ఎలా తీసుకొచ్చాడంట, కోడలుగా తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. భక్తిపరుడగు యెహోషాపాతు కుమారుణ్ణి చేసుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటాము. ఈమె గురించి మనము చూసుకున్నట్లయితే ఇది 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. తర్వాత చదువుదాం. 21వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఈమె గురించి అక్కడ. మరి దేవుడు ఆమెను ప్రేమించి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏ కుటుంబంలోనికి నడిపించాడు? నీతిమంతుడు భక్తిపరుడైనటువంటి యెహోషాపాతు కుటుంబంలోనికి నడిపించాడు. ఒకప్పుడు ఆమెకి భయం లేదు, దేవుని భయము, ప్రార్థన తెలియదు, ఏమీ తెలియదు. మరి అంటే తన కుటుంబం అంతా కూడా, తల్లిదండ్రులు అందరూ కూడా కఠినమైన స్వభావం కలిగిన వారిగా, క్రూర స్వభావం, ఒక రకంగా చెప్పాలంటే జంతువుల్లాగా ప్రవర్తించినటువంటి వారు వాళ్ళు, క్రూర జంతువుల్లాగా ప్రవర్తించిన వాళ్ళు. ప్రియ సంగమా, అలాంటి గృహంలో నుంచి దేవుడు ఏ గృహంలోనికి వచ్చిందంటే ఆమె ఒక నీతిమంతుడైన యెహోషాపాతు గృహంలోనికి, యూదా రాజుల గృహంలోనికి వచ్చేసేసింది. మరి ఆ బ్రతుకు మార్చుకుందా? దేవుడిచ్చిన అవకాశాన్ని మార్చుకుందా? దేవుడు తన్ను ప్రేమించి దేవుని బిడ్డలతో సహవాసం ఇచ్చాడు కదా. ప్రార్థనాపరుడైన మామ యెహోషాపాతు చిన్న 2 లోపాలు తన జీవితంలో ఉన్నాయి. ఆ లోపాలను బట్టి కొంత నష్టము కూడా జరిగింది. కానీ ఆ లోపములను సరిచేసుకున్న నీతిమంతుడు యెహోషాపాతు. మరి ఇలాంటి కుటుంబంలోకి వచ్చి ప్రార్థన చేసుకుందా, తన బ్రతుకును మార్చుకుందా. మమ్మేంటి ఇలా నేర్పించింది, ఈయనేంటి మా మామగారు ఇలా బ్రతుకుతున్నాడు, మా మామగారు ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడే, మా మామగారి మాట తీరేంటి ఇంత మంచిగా ఉంది, ఇవన్నీ గమనించలేకపోయిందండి. ఇంత అవకాశము దేవుడు ఇచ్చినా ఆ స్త్రీ ఏం చేసుకోలేకపోయింది? తన బ్రతుకుని మార్చుకోలేకపోయింది. ఈరోజు దేవుడు నీకు కూడా లోకము నుంచి, పాపము నుంచి, శాపము నుంచి, విగ్రహారాధన నుంచి, భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల నుంచి దేవుడు లేపి నిన్ను ఆయన బండ మీద సంఘం అనే బండ మీద నిన్ను నిలబెట్టి కడిగి శుద్ధి చేస్తే, దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తే, తరుణాన్ని ఇస్తే, ఆ తరుణాన్ని నువ్వు కూడా ఉపయోగించుకోవట్లేదేమో, అవకాశాన్ని నువ్వు కూడా సద్వినియోగం చేసుకోవట్లేదేమో పరిశీలన చేసుకో. ఏం చేసిందంట? ఇప్పుడు చదవరా, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. అతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని, ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారము నడిచెను. ఏమండి, ఎవరి సంతతి ప్రకారం నడిచాడంటే ఆయన భర్తను కూడా ఎటువైపు తిప్పేసేసింది? విగ్రహారాధన వైపు తిప్పేసింది. తన భర్తను కూడా విగ్రహారాధన వైపు తిప్పేసింది. తెగ ప్రేమించేస్తారు. నేను ఆయన్ని మార్చుకోగలనులే, నేను ఆమెను మార్చుకోగలుగుతానులే, నేను ఇష్టపడ్డా, నేను మార్చుకుంటా, నేను వెళ్తా, నేనుంటా. శుభ్రంగా ఏమైపోయాడు ఆ రాజు? ఆమె వైపు తిరిగిపోయాడు. వాళ్ళ ముత్తాత ఎవరైనా సొలొమోను గారు కూడా వృద్ధాప్యంలో ఏం తిప్పేసుకున్నాడంట? ఆ యొక్క రాణులు, విగ్రహారాధన, మరి అన్య రాణులు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే తన భార్యలు తన మనసును యెహోవా వైపు నుంచి తిప్పేసినారని మనం ధ్యానిస్తూ వచ్చాం. ప్రియ సంగమా, ఈ అతల్య తన బ్రతుకును మార్చుకోవడానికి బదులు ఎదుటను పరిశుద్ధంగా ఏదో ఆ తండ్రి భయభక్తుల్లో ఏదో కొంచెం తండ్రి చెప్పిన ఆ బాటలో కొద్దిగా నడుస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన పరిపాలన కొద్దిగా నడుస్తున్నాడు. ఏంది ఆయన మాట అంటున్నావు? అట్టకాదు పరిపాలన చేసేది, మా నాన్న అడుగు, అట్టకాదు ఉండేది, మా అమ్మని అడుగు అని ఎవరు చెప్పినట్టు వినటం నేర్పించేసింది. వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్పినట్టు వినటం నేర్పించేసింది. వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్పినట్టు వినటం నేర్పించేసిందండి. నేను చాలామంది కుటుంబాల్లో చూస్తాను. చాలామంది కుటుంబాల్లో తండ్రి తరపు రక్త సంబంధులు ఎక్కువ కనపడరు, తండ్రి తరపు బంధువులు చాలా తక్కువ కనపడతారు. తల్లి తరపు బంధువులే ఎక్కువగా రిలేషన్లు పర్మనెంట్ అయిపోయి కనిపిస్తూ ఉంటారు.
ఈమె తన తల్లి ఇంటివారు, తండ్రి ఇంటివారి మార్గములో, విగ్రహారాధన మార్గములో తన భర్తని నడిపించినటువంటి అతల్య అని మనం చూస్తూ ఉన్నాం. సరే, భర్తతో ఆగిందా? భర్తతో ఆగలా. చూడండి, అక్కడ కుమారుడైన అహజ్యాని కూడా ఇంకా అధికమైన పాపములో పెంచిందంటండి. 22వ అధ్యాయములో 3-4 వచనాలు చదువుకుందాం. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచూ వచ్చిందంట. ఎంత భయంకరమైనటువంటి దౌర్భాగ్యురాలండి ఈ తల్లి, దుష్టురాలండి. నిజంగా దేవుడు చెప్తున్నాడు, దుష్టురాలగు అతల్య తన కుమారుడికి ఎలా నేర్పిస్తుందంట? దుర్మార్గతను నేర్పించిన తల్లి. ఎవరైనా ప్రపంచంలో ఇంత దారుణమైన తల్లులు ఉంటారా? ఇంత భయంకరమైనటువంటి తల్లి ఉన్నదా అండి? మరి ఈమె జీవితంలో తన భర్తని నాశనం చేసింది, తన కుమారుణ్ణి కూడా దుర్మార్గతలో పెంచిన తల్లి అని పరిశుద్ధ గ్రంథము చాలా చక్కగా పిలువబడుతుంది. అసలు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అవటానికి ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా అండి? ప్రభు చెప్తాడు, ఒక శాసనం ఇస్తాడు, మీరు తర్వాత చదువుకోండి. ద్వితీయోపదేశ కాండంలో కనిపిస్తుంది. రాజు అవటానికి ఉండవలసిన ఒక లక్షణం ఏంటో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 15 నుంచి 19 వచనాల వరకు మీరు చదువుకోండి. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 15 నుంచి 19 వరకు మీరు చదువుకోండి. అక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు? ప్రభు ఏం చెప్తున్నారు? ధర్మశాస్త్రమును వ్రాసుకోవాలంట. రాజు అయ్యేవాడు ఏం రాయాలి? ధర్మశాస్త్రాన్ని వ్రాసుకొని చదివి ప్రజలకు బోధించేవాడిగా ఉండాలంట. హల్లెలూయా. మరి ఇతనేం చేస్తున్నాడు? ఇతను ఎలా పెంచుతుంది? భయంకరమైన పాపము, దుష్టక్రియలు చేయటానికి, దుర్మార్గపు క్రియలు చేయటాన్ని నేర్పిస్తుంది తల్లి. వాక్యం నేర్పించమనేమో ధర్మశాస్త్రం చెప్తూ ఉంటే ఈమె ఏం నేర్పిస్తూ ఉన్నది? పాపమును ప్రేరేపిస్తున్నది. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితం ఎలాగున్నదో నాకు తెలియదు. సామెతకారుడు చెప్తూ ఉన్నాడు 22వ అధ్యాయం 6వ వచనములో, బాలుడు నడవలసిన త్రోవను వానికి బోధించుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని దేవుని వాక్యం చెప్తుంది. వాక్యము నేర్పించు నీ పిల్లలకే, వాక్యము నేర్పించు. లేకపోతే నీ పిల్లలు ఎలాంటి ప్రశ్నలు వేస్తారో తెలుసా? ఒక అమ్మాయి అడుగుతుందంట, వాళ్ళ అమ్మని పని చేయమని, అంట్లు కడుగమ్మా అని చెబితే ఆ అమ్మాయి పక్కింటోళ్ళని చూపించి, వాళ్ళ అమ్మ చూడు చక్కగా వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి సినిమా పాటలు పెట్టి హ్యాపీగా ఆ పాటలు వినిపిస్తా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ పని చేస్తుంది. నువ్వేంది నన్ను అంట్లు చేయమంటావు, నన్నేంత ఆ పని చేయమంటావు అని అడుగుతుందంట ఒక సహోదరి. ఆ తల్లి, అదే తల్లి ఇంకొక ఇంటికి తీసుకెళ్ళి సున్న పనులకు తీసుకెళ్తున్నారు, సిమెంట్ పనులకు తీసుకెళ్తున్నారు కదండి చిన్నప్పటి నుంచి. అలాంటి వాళ్ళని చూపించాలి వాళ్ళకి. మీరు కష్టపడి తినకుండా చదివిస్తూ ఉంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళని చూపించాలి? అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అమ్మ ఇదే ఒక్కటే ఎందుకు చూస్తావు తల్లి, ఇట్రా నీకు ఇంకోటి కూడా చూపిస్తా, అదిగో ఆ ఇంట్లో చూడమ్మా, ఆ ఇంట్లో చూడనానా, వాళ్ళు చూడు, వాళ్ళు ఆ పిల్లలు ఎంత బాగా చదువుకుంటారో కానీ చదువు మానిపించేసి బట్టల షాపుల పనులకు పంపిస్తున్నారు, సున్న పనులకు పంపిస్తున్నారు, ఇళ్లల్లో పాచి పనులకు పంపిస్తున్నారమ్మా. నేర్పించాలి, చూపించాలి మాదిరి. బెత్తమ వాడని కుమారుడు ఏమైపోతాడు? చచ్చును అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. నీ పిల్లలకి చూపించాలి అలాంటి దృశ్యాలు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు వాక్యము పిల్లలకి నేర్పించకపోతే వారు రేపు నీకు ఎదురు తిరుగుతారు. వాక్యములో వారిని నువ్వు పెంచకపోతే, వాక్యము చదవకపోతే అన్నం లేదు, వాక్యం చెప్పకపోతే టిఫిన్ లేదు. చెప్పాలి. దైవ జనులు అంతే పెంచారు పిల్లల్ని తెలుసా? ఫెలోషిప్ దైవ సేవకురాలు దీవెనమ్మ గారు తన పిల్లలు టిఫిన్ తినే ముందు ఖచ్చితంగా వాక్యం అప్పచెప్పాలంట. ఏం అప్పచెప్పాలి? రే హోంవర్క్ చేసావా? హోంవర్క్ చేయలేదు, పో నేను నీకు అన్నం పెట్టను, హోంవర్క్ చేస్తేనే నీకు అన్నం. అంటే చదువు ఇంపార్టెంట్ అని నేర్పిస్తున్నావు, వాక్యం ఇంపార్టెంట్ అని నేర్పించట్లా. అందుకే వాళ్ళు ఆ విధంగా మారిపోతున్నారు. ఇప్పుడే ఏముందండి, వాక్యం మీద వాళ్ళని బేస్ అయ్యే విధంగా చూడట్లా. సంపాదన 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 అని చూస్తున్నారు. రేపు ఉంటుంది, ఇప్పుడు ఉండదు మీకు. రేపు బాధపడతారు, అయ్యో నా పిల్లలకి వాక్యము భయము పెట్టించలేదే, అయ్యో దేవుని సన్నిధి విలువ నేను నేర్పించలేదు నా పిల్లలకి, సంపాదన ముఖ్యమని నేర్పించానే, ఈరోజు నేను దానివల్ల బాధపడుతున్నాను, నేను ఈరోజు వాక్యము లేకపోవటం వల్ల వారి హృదయాల్లో నేను సఫర్ అవుతున్నానని అప్పుడు ఏడుస్తావు తెలుసా? వాక్యముతో మనం ఏం చేసుకోవాలంటే మన పిల్లల్ని పెంచాలి. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు 34వ అధ్యాయం 11వ వచనంలో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తాను.
వినండి, వాక్యాన్ని వినండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకోండి. దేవుడు చెప్తున్నాడు, వాక్యం అనే ఆభరణములను కంఠభూషణములుగా ధరించండి. ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, ఒక పెళ్ళికి వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు తీస్తావు, కొత్త నగలు తీస్తావు, అన్నీ తీస్తావు పిల్లలకి. కానీ పరిశుద్ధ అలంకరణలు ధరించడం నేర్పించవు. ఎందుకంటే అది నీకే చేత కాదు, ఒక తండ్రిగా తల్లిగా. మనకే చేత కావట్లేదు ఈరోజు. నువ్వు ధరిస్తే, వాక్యమును నువ్వు ధరిస్తే, వాక్యమును నువ్వు ధ్యానిస్తే నీ పిల్లలు ఆ వాక్యములు పెంచబడతారు. ఈరోజు నేను రెడీ అవటం తప్పని నేను అంటలేదు, కానీ పరిశుద్ధత ఏది? అలాంటి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు ఏమొచ్చేస్తుంది? వారి హృదయాల్లో పాపం వచ్చేస్తుంది. కారణం వాక్యము లేదు. అదే వాక్యం ఉంటే నువ్వు ఏ ఫంక్షన్కైనా తీసుకెళ్ళి, ఏ స్థలానికైనా తీసుకెళ్ళి, యోసేపులాగా దిట్టంగా ఇలా నిలబడతారు అంతే, చెలించరు. దానియేలులాగా నిలబడతారు అంతే, పడిపోరు నీ పిల్లలు. కానీ ఓరకనే ఈ యొక్క యాకోబు కుమార్తెల దేనాల్లాగా టపక్కమని పడిపోతూ ఉన్నారు, టపటపా పడిపోతున్నారు. మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. కారణం ఏంటో తెలుసా? వాక్యము చదివే అనుభవం నీలో లేదు. ఎవరిలో లేదంట? చెప్పండి, ఎవరిలో లేదు? మనలో లేదు. చెప్పండి. వాక్యము విలువ మనకి తెలియదు. నేను ఒక మిషనరీ గురించి, ఆ వాక్యము విలువ తెలిసిన ఒక మిషనరీ గురించి నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ సంగమా, అలాంటి మిషనరీల గురించి మీ పిల్లలకి కూడా నేర్పిస్తూ ఉండాలి. మిషనరీ చరిత్రలు నేర్పిస్తూ ఉండాలి. ఫోన్ పెట్టేస్తారు, ఏం చూస్తున్నారో తెలీదు. టీవీ పెట్టేస్తారు, ఏం చూస్తారో తెలీదు. దేవుని వాక్యము వింటం నేర్పించండి. మిషనరీ జీవితాలను వింటం నేర్పించండి. విలియం మేక్ఫోర్డ్సన్, ఎవరన్నా విన్నారండి? విలియం మేక్ఫోర్డ్సన్ ఎప్పుడన్నా విన్నారా ఆ పేరు? విలియం మేక్ఫోర్డ్సన్. ఈ మేక్ఫోర్డ్సన్ అనేటువంటి ఆయన స్కాట్లాండ్లో జన్మించాడు, స్కాట్లాండ్లో ఉన్నాడు. ఇతను కుటుంబము చాలా పేదరికమైనటువంటి కుటుంబం చిన్నప్పటి నుంచి కూడా. అయితే ఇతను పెరిగిన తర్వాత ఇతను క్వారీలో పనిచేయటం ప్రారంభించాడు. క్వారీ తెలుసు కదా, పెద్ద పెద్ద కొండలు, రాళ్ళని పగలకొట్టేసి బాంబుల ద్వారా చిన్న చిన్న పీసెస్ చేస్తూ అట్లాంటి పనులు చేయటం ప్రారంభించాడు. ఆ పనిలో బాగా నిపుణత వచ్చేసింది. బాగా ఇతను ఈ యొక్క మెక్ఫర్డ్సన్ బాగా మరి అభివృద్ధి చెందాడు ఆ పనిలో. అది చూసినటువంటి అధికారులు అందరూ కూడా ఏం చేశారంటే ఇతన్ని అమెరికాకి, అక్కడ ఉన్నటువంటి క్వారీలోనికి అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. అమెరికాకి, స్కాట్లాండ్ నుంచి అమెరికాకి పంపిస్తే ఆ అమెరికాలో మరి ట్రాన్స్ఫర్ అయితే మంచి ఏమొస్తాయి, ఫుల్ డబ్బులు వస్తాయి, ఇంకా బాగా పేరు వచ్చేసింది, మంచి పని వచ్చేసింది, అన్నీ వచ్చేసేసినాయి. బాగా వచ్చేసిన తర్వాత దాంతోపాటు ఇతని జీవితంలో కొంత నిర్లక్ష్యం స్టార్ట్ అయింది. ఇష్టానుసారమైన జీవితం కూడా స్టార్ట్ అయింది. ఒకసారి ఆ యొక్క క్వారీలో ఒక బాంబు పెట్టేసేసి వెనక్కి తిరిగి వస్తూ ఉన్నప్పుడు పెద్ద పేలుడు, బాంబు సడన్గా ఏమైపోయింది, పేలిపోయింది. అది పేలిపోయినప్పుడు ఇతని యొక్క నిర్లక్ష్యం వల్లే అది పేలేసరికి వెంటనే ఆ పేలిన తర్వాత చూస్తే చనిపోయి పడి ఉన్నాడు అతను. అతన్ని చూసినప్పుడు వారందరూ కూడా అనుకున్నారు, ఇతను ఏమైపోయాడో తెలుసా? చచ్చిపోయాడు అనుకున్నారు. శరీరం అంతా కాలిపోయిందంటండి. చేతులు 2 పోయినాయి, కళ్ళు 2 పోయినాయి, బాడీ అంతా మొత్తం స్పర్శపోయింది, చర్మం అంతా కాలిపోయింది, ఇంకే మొహం అంతా కూడా ఒకలాగా అయిపోయాడు. 2 కళ్ళు పోయేసరికి చనిపోయాడు అనుకుంటే కొంచెం ప్రాణంతో ఉన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అతను ఏడుస్తూ ఉన్నాడు, ఏంటి పరిస్థితి అని. ఒక నర్సు వచ్చి అడుగుతుంది, నీకు ఎవరు లేరా నేను చూసుకోవటానికి అని. అక్కడ వాళ్ళు అడిగితే, నాకెవరూ లేరమ్మా, నాది ఈ దేశం కాదు, నాది స్కాట్లాండ్ అని చెప్పినప్పుడు ఆమె చూసుకుంటూ ఉంది. కొంచెం బాగా అయిన తర్వాత డాక్టర్స్ నిన్ను డిశ్చార్జ్ చేయాలనుకుంటున్నాము, డిశ్చార్జ్ చేస్తామంటే చాలా బాధపడ్డాడంట. ఎవరున్నారు నాకు, ఎక్కడికి వెళ్ళాలి, 2 కళ్ళు పోయినాయి, 2 చేతులు, ఇక్కడ దాకా చేతులు లేవండి, 2 చేతులు లేవు, మరి నేను ఎవరు చూస్తారు, నన్ను ఎవరున్నారు అని చెప్పేసి తనలో తాను మదన పడుతూ చాలా బాధపడిపోతూ ఉంటే వాళ్ళు దయతలిచి ఒక ఆశ్రమంలో ఆయన్ని జాయిన్ చేశారు. ఎక్కడ చేశారండి? ఒక ఆశ్రమంలో జాయిన్ చేశారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆయనకి 65 సంవత్సరాలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. మీకు చదవచ్చు కాబట్టి గూగుల్లో సెర్చ్ చేయండి, గూగుల్లో మీకు వస్తుంది అనమాట. గూగుల్లో సెర్చ్ చేస్తే సో ఈ యొక్క మెక్ఫోర్డ్సన్ ఆ యొక్క ఆశ్రమంలో చేర్పించిన తర్వాత దేవుని మహాకృప ఏంటంటే ఆ ఆశ్రమంలో రోజు ఒక 10 నిమిషాలు వాక్యం వినిపించేవాళ్ళంట. ఆ వాక్యం 10 నిమిషాలు వింటూ ఉన్నాడంట. వింటున్నప్పుడు చాలా బలపరచబడి ఇంకా వాక్యము చదవాలి, ఇంకా వాక్యం నేర్చుకోవాలి అనేటువంటి తపన అతనిలోనికి వచ్చేసేసింది. ఎంత అప్పుడు వయసు అయింది?
ఎంత? మనకి ఇప్పుడు అన్ని అవయవాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనకి ఆ తపనే లేదు. కొంచెం టైం దొరికితే సీరియల్ చూద్దాం, సినిమా చూద్దాం, ముచ్చటలు చెప్పుకుందాం, ఇంకేదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ఇతనికి ఆలోచన వచ్చినప్పుడు ఇతను ఎట్లాగా బైబిల్ చదువుకోవాలి అనుకున్నాడు. బ్రెయిల్ బైబిల్ అని ఉంటుంది, బ్రెయిల్ లిప్ బైబిల్ అంటే ఇట్లాగా కొన్ని అక్షరాలని స్పర్శతో గుర్తుపట్టే విధముగా ఆ లిపి ఉంటుందన్నమాట. అది ఎవరు అంటే కళ్ళు లేనటువంటి వాళ్ళకి ఈ బ్రెయిల్ బైబిల్ని లిప్తో చేస్తారు, బ్రెయిల్ లిప్ తోటి. అది ఎలా అంటే వీళ్ళు హ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ హ్యాండ్స్ తోటి ఇట్లాగా టచ్ చేసి ఇట్లా చదువుకుంటారు. ఆ స్పర్శతోటి అక్షరాలని గుర్తుపడతారనమాట, అక్షరాలని గుర్తుపడతారు. గుడ్డి వాళ్ళకు ప్రత్యేకంగా తయారు చేయబడిన బైబిల్ ఈ యొక్క బ్రెయిల్ బైబిల్. అయితే ఇతను అన్నాడు, ఇతనికి ఒక విషయం గుర్తొస్తుంది. ఒక ఆమె తన పెదాలతో, మరి ఇప్పుడు ఇతను చేతులతో స్పర్శతో చేసి చదవటానికి 2 చేతులు ఏమైపోయినాయి ఆయనకి? 2 కళ్ళు పోయినాయి, 2 చేతులు పోయినాయి. ఇప్పుడు ఎట్లా స్పర్శ చేస్తాడు? టచ్ చేయలేడు. అప్పుడు అతనికి ఒక విషయం గుర్తొస్తుంది. ఒక ఆవిడంట తన పెదాల స్పర్శతోటి చదివిందంట ఆ యొక్క బ్రెయిల్ బైబిల్ని. అందుకని ఒక బ్రెయిల్ బైబిల్ నాకు తెచ్చిస్తారా అంటే తీసుకొచ్చిస్తారు. తను ఆ బైబిల్ని తన పెదాలతోటి స్పర్శతో చదవటం ప్రారంభించినప్పుడు అతనికి ఏ స్పర్శ తెలియట్లేదు, అర్థం కావట్లే అక్షరాలు. అప్పుడు అర్థమైంది అతనికి ఏంటో తెలుసా? తన పెదాలు కూడా స్పర్శను కోల్పోయినాయి అంట. ఏమైపోయినాయి? పెదాలు కూడా ఏమైపోయింది? స్పర్శ కోల్పోతే ఏమన్నా తెలిసిద్దా? తెలియదు. అప్పుడు ఏడ్చాడంట బిగ్గరగా, ఏంటి ప్రభువా ఇది, నాకు నీ వాక్యము చదవాలని ఆశ పుడుతూ ఉంటుంటే ఎందుకు ఇలాగా అని ఏడుస్తూ ఉంటే అతనికి మళ్ళా దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. నేను నాలుకతో ఎందుకు చదవకూడదు, నేను నాలుకతో చదువుతానని చెప్పి ఆ బ్రెయిల్ లిప్ బైబిల్ని నాలుకతో తాకటం ప్రయత్నించాడు. ఆ పైకి ఉండే అక్షరాల్ని నాలుకతో టచ్ చేయటం ప్రారంభించాడంట. ఎంత ఆనందించాడంటే ఆ స్పర్శ ద్వారా అక్షరాన్ని గుర్తుపెట్టాడంట. హల్లెలూయా! ఆ స్పర్శ ద్వారా అక్షరాన్ని గుర్తుపెట్టి చదవటం ప్రారంభించాడంట. తను జీవించినటువంటి జీవితం మనం చూస్తే 1866లో జన్మించాడు, 1959లో చనిపోయాడు. మొత్తం జీవించిన సంవత్సరాలు 93 సంవత్సరాలు. ఈ యొక్క యాక్సిడెంట్ అయినటువంటి ఏజ్ ఎప్పుడంటే 65 సంవత్సరాల వయసు అప్పుడు అవ్వింది. 65 సంవత్సరాల నుంచి ప్రారంభించాడు బైబిల్ చదవటం. తన జీవితంలో 4 సార్లు బైబిల్ చదివాడు. హల్లెలూయా! దేనితోటి? నాలుక స్పర్శతో. ఎన్నిసార్లు చదివాడు? ఇక్కడ ఒక్కసారైనా చదివిన వాళ్ళు ఉన్నారా? ఒక్కసారి బైబిల్, దేవునికి స్తోత్రం. 1 2 3 కంప్లీట్ చేసేసారా? మొత్తం 3. పురుషుల వైపు ఎవరు ఎత్తలే? మా నాన్న ఎత్తాడు. 4. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఒక గుడ్డివాడు, చేతులు లేనివాడు దేంతో చదివాడంట? నాలుకతో చదువుతుంటే ఒక్కోసారంట మొద్దుబారిపోయేదంట, తిమ్మిరి పట్టేదంట నాలుక. ఒక్కోసారి స్పెల్లింగ్ వచ్చేసేదంట, అంటే వాపు, భయంకరమైన తీవ్రమైన వాపు వచ్చేసేదంట నాలుక. ఒక్కోసారి ఆ నాలుక అలా రావిడికి బ్లడ్ కారిపోయేదంట, బ్లడ్ కూడా కారేదంట. అయినా విడవకుండా ఎన్నిసార్లు చదివాడండి? 4 సార్లు. నీకు కళ్ళున్నాయి, చేతులున్నాయి, చదువు ఉంది, మైండ్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ చూస్తారు, అన్నిటికీ సమయం ఉంటుంది. బైబిల్ చదవటానికి ఉండదు మీకు. దేవుని వాక్యము ధ్యానించడానికి లేదు. అతల్య తన కుమారుడు నాశనానికి, పతనానికి కారణము ధర్మశాస్త్రమును నేర్పించడానికి బదులుగా ఏమి నేర్పించిందంట? దుర్మార్గతను నేర్పించింది. ఒరేయ్, మీ తాత చేశాడు, ఎందుకురా పరిపాలన వేస్ట్రా, మా నాన్న చేశాడు చూడరా, అట్లా చేయరా, మా అమ్మలాగా బ్రతుకురా, దుర్మార్గతను నేర్పించేసింది. అందుకే ఆ కొడుకు అర్ధాంతరంగా చచ్చిపోయాడు. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్యమును మండుతూ ఉండే బిడ్డగా నువ్వు ఉండాలి. నన్ను ఇలా అన్నారే, నన్ను అలా అన్నారే, నా గురించి చెప్పారే, నీ గురించి చెప్పారే, ఎవరి గురించి ఇక్కడ చెప్పరు. అంతే, ఎవరి గురించి చెప్పరు. బైబిల్ చెప్పమన్నది చెప్తారంతే. నేర్చుకుందాం, లోబడదాం, సరిదిద్దుకుందాం. ప్రియ సంగమా, దేవుడు నిన్ను ఎంతగా వాడుకుంటున్నాడు. ఒక్కొక్కరు వాక్యం చెప్తున్నప్పుడు యవనస్తులు పట్టబడుతున్నారు, సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి. ఇంతగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా వాడుకుంటున్నాడు. మీరు పాట పాడుతున్నప్పుడు ఎంతో వినబుద్ధి అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు
ఎంత చక్కగా వాడుకుంటున్నాడు. ఇంకా వాక్యమును ధ్యానించి చెప్తే ఇంకెంత బాగుంటుంది. ఇంకా వాక్యాన్ని నెమరు వేసుకొని అక్కడ ఏమన్నారు, రాజు అవ్వేవానికి అర్హత ఏంటి? బైబిల్ ఏం చేయాలంటే ఫస్ట్ రాసుకొని చదివి అప్పుడు వివరించాలంట. మరి మనం చదవకుండా ఎట్లా వివరిద్దామండి? ఎట్లా వివరిద్దాం? మనము పాటించకుండా ఎలా చెప్తావు నువ్వు బైబిల్? ప్రియ సంగమా, ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క మెక్ఫర్సన్ ఎంత చక్కగా బైబిల్ని చదివినాడు అంటే 4 సార్లు 65 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభించి చనిపోయేలోపు 4 సార్లు బైబిల్ కంప్లీట్ చేశాడంట. 4తో అండి. ఇతని గురించి నేను వింటున్నప్పుడు నాకు అసలు ఏడుపు వచ్చేసింది, చాలా ఏడుపు వచ్చేసింది. నేను ఏ పాటిదని ప్రభా, కళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని రకరకాలవి చూసుకొని లోకంలో ఉన్నప్పుడంతా ఏమైపోయినాయి కళ్ళు అంటారు, కాళ్ళు కాకులు ఎత్తుకెళ్ళిపోయినాయా అని. అవును, లోకం ఎత్తుకెళ్ళిపోతుంది నీ కళ్ళు. ఈరోజు లోకంలో ఉన్న అధిక విద్యలు చదివి లోకంలో ఉన్న చెత్త చెదారాలు చూసి నీ కళ్ళు నిజంగానే కాకులు ఎత్తుకుపోయినాయి. లోకం తినేస్తుంది, లోకం ఎత్తుకెళ్ళిపోతుంది మన కళ్ళు కదా. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. అతల్య తన కుమారుడిని చెడ్డు మార్గంలో నడిపించిన తల్లిగా మనం చూస్తూ ఉన్నాం. నడిపించిందంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె జీవితంలో ఒక విషయం జరిగింది. ఏమైంది? మనం నిన్నటి దినాన్ని కూడా ధ్యానించాం. అహజ్యా అనగా అతల్య యొక్క కుమారుడు. అతను దుష్టుడైనటువంటి ఆహాబు సంతతి అయిన యెహోరాముని పలకరిస్తానికి వెళ్ళాడు, ఇశ్రాయేలు రాజుని. అక్కడికి వెళ్ళగానే యేహు అనేటువంటి ఆయన ఇశ్రాయేల్ను చంపటానికి వచ్చాడంట. ఇశ్రాయేల్ రాజుల్ని అందరినీ చంపేస్తూ సప చంపేస్తున్నాడు. అక్కడ ఎవరిని పోయారు? అతల్య కుమారుడైన అహజ్యా కూడా ఉన్నాడు. ఆ యొక్క అహజ్యాను కూడా ఏం చేశాడో తెలుసా? ఒక పోటు పొడిచాడు. ఆయన కూడా ఏం చేశాడు? చచ్చిపోయాడు. ఇప్పుడు అతల్య కుమారుడు కూడా ఏమైపోయాడు? ప్రియ సంఘం, ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఊరికే అనుకుందాం, భర్తను కోల్పోయింది, బిడ్డను కోల్పోయింది. మనమైతే ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తాం? ఫస్ట్ చేసే పని ఏంటంటే వెళ్ళిపోవటం సంగతి సెకండ్ టైము. ఫస్ట్ ఏం చేస్తామంటే టక్కున మన హృదయానికి బిడ్డ చనిపోయాడు, భర్త చనిపోయాడు అనగానే ఆ తల్లి ఎలాంటిదైనా కానివ్వండి, ఆ తండ్రి ఎలాంటి వాడైనా కానివ్వండి, ఫస్ట్ ఏం చేస్తాడు? ఏడ్చేస్తాడు, గుండెలు బాదుకుంటాడు, ఏడ్చేస్తాడు కదా, భయంకరంగా దుఃఖిస్తాడు. అయ్యో నా బిడ్డను పోగొట్టుకున్నానే అని ఏడ్చేస్తారు. ఏమేం చేసిందో తెలుసా? ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? అతల్య. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం రండి. ఏమేం చేసిందో చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం. అహజ్యా తల్లి అయిన అతల్య వినినప్పుడు హతము చేసెను. చూడండి, ఫస్ట్ వినగానే చనిపోయాడు కుమారుడు అనగానే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి పుట్టిన పిల్లలందరినీ ఏం చేసేసిందంట? చంపటం ప్రారంభించిందంట. దుర్మార్గురాలు. ఎంత దుర్మార్గురాలండి! అందరినీ చంపేస్తుందంట ఆ రాజ్యంలో రాజకుమారుడు అన్నవాడే బతకూడదు అనుకున్నదంట. ఈవెన్ మీకు విషయం తెలుసా? తన సొంత కడుపును పుట్టినటువంటి, అంటే ఆ రాజుకి చాలామంది భార్యలు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని చంపేస్తుంది అనుకుంటున్నారేమో. వాళ్ళ పిల్లలనే కాదండి, అహజ్యాకి పుట్టినటువంటి కుమారుడైనటువంటి అహజ్యాకి అనేటువంటి కుమారుడైన యోవాషును కూడా చంపడానికి ప్రయత్నం చేసిందంట. సొంత ఏమవుతాడు ఆమెకి? మనవడు, వేరే ఆమె కుమారుడేం కాదు, సొంత కడుపును పుట్టిన అహజ్యా కుమారుడు యోవాషు. అందరినీ చంపడానికి ట్రై చేసిందంట. యోవాషు వయసు సంవత్సరం పిల్లోడు. ఆ పసి పిల్లోడిని కూడా వదలలేదంట ఈ దుర్మార్గురాలు. అందరు కనపడ్డోళ్ళు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జీన్స్ తెలుసా మీకు? ఆ తల్లి యెజబెలైన ఆ తల్లి దగ్గర నుంచి. యెజబెల్ ఏమన్నా తక్కువ మందిని చంపించిందా? యెహోవా సేవకులను ఏం చేసిందంటండి? చంపించిన దుర్మార్గురాలండి యెజబెలు. ఆ ఆత్మ ఇప్పుడు ఎవరిలోకి వచ్చింది? ఈ అతల్యలోకి వచ్చేసేసింది. చూడండి, అందరినీ చంపేస్తుంది మొత్తం. ఎందుకు చంపిందో తెలుసా? మీరు అనుకునే కోపంతో చంపుతుంది అనుకుంటారేమో. కోపంతో చంపుతుంది కావాలా ఎందుకు అనుకుంటున్నారేమో. కాదు. ఆ చంపిన తర్వాత ఏం చేసిందో చెప్పయ్యా, అక్కడ చదవయ్యా. సింహాసనాన్ని అధిష్ఠించిందంట. చదవండి ఆ మాట. ఏమెక్కేసింది? అది సంగతి. ఎందుకు చంపేసింది అర్థమైందా? అంటే ఆమె హృదయంలో ఏమున్నది? రాజకాంక్ష, పదవీ కాంక్ష.
కుమారుడు చచ్చిపోయాడు అనగానే ఆ సింహాసనం మీద ఎవరిని ఎక్కించి కూర్చోబెడతారోనని ఒక కుట్ర మనసుతో కనిపించిన వాళ్ళందరినీ ఏం చెప్పించేసింది, చంపేస్తుంటే అహజ్యా యొక్క సహోదరి సొంత తోడబుట్టింది కాదు, కానీ మరొక తల్లికి పుట్టినటువంటి సహోదరి ఆమె, అది రేపు మనం ధ్యానిద్దాం వాళ్ళ గురించి. ఆమె ఏం చేసిద్దంటే అహజ్యా సొంత కొడుకును కూడా చంపబోతుంటే యోవాషుని సంవత్సరం బిడ్డని తీసుకొచ్చేసిద్ది తన భర్తతో కలిసి. ఆమె భర్త యాజకుడు. ఇద్దరు అంటే కలిసి ఆ బిడ్డను తీసుకొని మందిరంలోకి వెళ్ళి దాచిపెట్టేస్తారు ఆ బిడ్డని. ప్రస్తుతం యూదా వారిలో నుంచి ఒక్క చిన్న బిడ్డను ఏం చేయగలిగారు, వాళ్ళు దాచిపెట్టగలిగారు. మిగతా అందరిని ఏం చేశారు, చంపేశారు. ఇప్పుడు ఏం ఎక్కేసింది, సింహాసనం ఎక్కేసింది. ఈరోజు పేరు సంపాదించటం కోసం పనికిమాలిన దారులన్నీ పట్టేస్తూ ఉంటారు. వద్దు. ఈరోజు అలాంటి పేరు, అలాంటి దాన్ని ఏమంటారు, పదవులు అలాంటివి మనకు అవసరం లేదు. మనం ఎంత తగ్గుతామో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఏమండి, అన్నీ పోగొట్టుకున్న నయోమి భర్తను పోగొట్టుకుంది, పిల్లల్ని పోగొట్టుకుంది. నయోమి ఏం చేసింది, పోగొట్టుకున్న తర్వాత నయోమి ఏం చేసింది, బుద్ధి తెచ్చుకొని అయ్యో బెత్లెహేమైన నా దేవుని గృహాన్ని విడిచిపెట్టి వచ్చి ఈ లోకపు కూడు కోసము, ఈ లోకంలో ఉన్న తిండి ఇక్కడ బాగా దొరుకుతుందని పరిగెత్తుకుంటూ వచ్చాను, నా భర్తను పోగొట్టుకున్నాను, నా ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నాను అని తిరిగి మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయిందండి, బెత్లెహేం అంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది తప్పు తెలుసుకొని. కానీ అతల్య మాత్రం అంత జరిగినా కూడా తన తప్పును ఏం చేసుకోవట్లా, సరి చేసుకోవట్లా. ఎంత దుర్మార్గురాలో ఈ అతల్య గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ స్త్రీ గురించి. ఎంత దారుణమైన స్త్రీగా ఈ తల్లి ఉన్నది, ఎంత భయంకరమైన తల్లో చూడండి. ఎంత కఠినులైనా కూడా అనండి ఎంతగానో ఏడుస్తారండి బిడ్డల విషయాలు. కానీ అసలు అదేమీ కనపడట్లేదు. వెంటనే ఎక్కి సింహాసనం మీద కూర్చుందంటే ఎంత కఠినాత్మురాలో ఈమె చూడండి. 6 సంవత్సరాల ప్రభుత్వంలో ప్రజలందరినీ కూడా విగ్రహారాధన వైపు తిప్పేసిందంట. మొత్తం ప్రజలందరినీ విగ్రహారాధన. నువ్వు ఎక్కడుంటే అక్కడ వారు దేవుని వైపు తిరగాలి, కానీ లోకం వైపు తిరగకూడదు, నువ్వు వాళ్ళ వైపు తిరగకూడదు. హల్లెలూయా. యోసేపు అన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. వాళ్ళ దేశం వైపు తిరిగాడా, వాళ్ళ కల్చర్ నేర్చుకున్నాడా, వాళ్ళ విగ్రహాలను నేర్చుకున్నాడా, ఏదైనా పాపం చేయటం నేర్చుకున్నాడా? నథింగ్. తన భక్తిని విశ్వాసమునే అక్కడ నిలబెట్టాడు. అది ఫరోకు కూడా నేర్పించాడు. హల్లెలూయా. నీ దేవుడు గొప్ప దేవుడు అన్నాడండి. దానియేలు దేవుడే గొప్ప దేవుడు అని కూడా చెప్పారండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళల్లో కలిసిపోలేదు, వాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకున్నారు. కానీ దేవుని బిడ్డలైనా మీరేం చేస్తూ ఉన్నారో మీ అంతరాత్మలకే అప్పగిస్తున్నా. మీ స్కూళ్ళల్లో, మీ కాలేజీల్లో, మీ వర్క్ల్లో, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళవి మీరు నేర్చుకుంటున్నారో, మీవి వారు నేర్పిస్తున్నారో, మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. అంత భయంకరంగా జీవించిందంట ఈ స్త్రీ. అందుకే ఒకరోజు 6 సంవత్సరాలు పరిపాలించింది. యోవాషుకి 7 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈ యొక్క యాజకుడు ఏం చేశాడంటే రాజసింహాసనం దగ్గర తీసుకొచ్చి నిలబెట్టేశాడు. కొంతమంది సైనికుల్ని, సేవకుల్ని, దైవజనులు అందరిని నిలబెట్టేసి, అంటే పురుషులు కాబట్టి ఎక్కిచ్చేసారు సింహాసనం. ఎక్కించగానే ఇంకా చూసుకోండి అతల్య రొమ్ము కొట్టేసుకుంటుందంట. అయ్యో మోసం 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 అని ఆ మందిరంలోనికి చంపేయాలని పరిగెత్తిందంటండి. పరిగెత్తంగానే ఆ దైవ సేవకుడు ఈ పనికి మాలిన దాన్ని మందిరంలో చంపకండి, దీని రక్తం మందిరంలో పడకూడదు, బయటికి ఈడ్చుకెళ్ళిపోండి అన్నాడంట. బయటికి వీడ్చుకొని వెళ్ళిపోయి ఒక్కని చంపినట్టు చంపేశారు. హల్లెలూయా. రండి చదువుదాము, ఆ మాటలు మనం చదువుదాము. రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల వరకు చదువుదాం. చదువమ్మా. అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున సింహాసనంలో ఎవరు కూర్చుని ఉన్నారంటే ఇప్పుడు రాజు కూర్చొని ఉన్నాడు. ఒక స్తంభము దగ్గర నిలుచుటయు, అధిపతులను బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు, దేశపు వారందరినూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకలు వేయగా యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు,
పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి, ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చిన కనుక రాజమందిరములోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని ఏం చేశారంట? చంపేశారు. అంతే, చంపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆమె ప్రాణము పోయేటటువంటి భయంకరమైన నీచమైన చావు చచ్చిపోయింది. ఎందుకు? ఆమె దుర్మార్గతను బట్టి. దేవుడు అవకాశం ఇచ్చినా ఆ దుర్మార్గతను ఆ తల్లి ఏం చేయలేదు, అతల్య విడిచిపెట్టకపోగా భర్తకి నేర్పించింది, భర్త ప్రాణాలు పోయినాయి. కొడుక్కి నేర్పించింది, కొడుకు ప్రాణాలు పోయినాయి. ఈమె ఆ స్థితిలోనే ఉంది, ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది. ఇంకా తక్కువేం కాలేదండి, ఆమె మనవడ మీదకి కూడా వెళ్ళిపడి అవుతుందండి. ఈ భయంకరమైన నరహత్య అసలు చాలా బాగుంటుంది. మీరు అది రేపు వచ్చి వినండి, చాలా బాగుంటుంది. ఆయన మనవడు ఇంత ప్రేమించారు కదా, వీళ్ళు కాపాడింది కదా తన మేనత్త, ఆ చిన్న బిడ్డని యోవాషుని, సంవత్సరం బిడ్డని కాపాడింది కదా యోవాషుని. అంత కాపాడి 7 సంవత్సరాలు కాపాడి ఆ సేవకుడు వాళ్ళు ఎంతగానో సంరక్షించారు కదా ఏం కంటపడకుండా. అతను ఏం చేశాడో రేపు విందురు రండి, ఇంకా బాగుంటుంది అతని హిస్టరీ. అతను ఇంకెంత దారుణంగా ప్రవర్తించాడో చూస్తారు. చూడండి, ఆ జీన్స్ అట్లా ఒక్కరు కూడా పశ్చాత్తాపడి దేవుని కృపను సంపాదించలేకపోతున్నారు ఈ యూదా రాజుల్లో. ఒక్క యెహోషాపాతు దగ్గర ఆగిపోయింది ఆ కృపను సంపాదించటం. అక్కడి నుంచి మళ్ళీ అందరూ కూడా మళ్ళీ తిరుగుబాటు. యెహోరాము తిరుగుబాటు చేస్తూ వచ్చేసాడు. ఇక్కడ చూస్తే ఆసియా తిరుగుబాటు చేస్తూ వస్తున్నాడు. అందరూ తిరుగుబాటు. అతల్య, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె చచ్చిపోయినాక ఆ రాజ్యం ఎలాగుందో చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. వారు అతల్యాను చంపిన తర్వాత పట్టణం ఎలా ఉందంట? కొన్ని పోతాయి కానీ కొన్ని నెమ్మదులు ఉండవంటారు. మనం కూడా కొన్నిసార్లు అలా ఇంట్లో గయ్యాలి అత్తలు, గయ్యాలి కోడళ్ళు, గయ్యాలి భర్తలు, గయ్యాలి భార్యలు ఉన్నారనుకో, వాళ్ళు ఎప్పుడన్నా ఊర్లకి వెళ్ళిపోతే వాళ్ళ ప్రాణాలు ఎలాగున్నాయి అనుకుంటారు? హాయిగా ఉంది. ఎలా ఉంది? భలే హాయిగా ఉంది ఊరికి వెళ్తే. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరితో ఏం పెట్టుకుంటుంటారు? గొడవలే. ఇంట్లో వాళ్ళతో గొడవలు, కుటుంబంలో గొడవలు. అది చేస్తే తప్పంటారు, ఇది చేస్తే. అట్లాంటి గయ్యాలోళ్ళు అలా పక్కకి వెళ్ళిపోయారు అనుకో, ఊరికి వెళ్ళంగానే వీళ్ళు ఏమనుకుంటారు? ఇల్లంతా ప్రశాంతంగా ఉందబ్బా, ఎవ్వరు లేనట్టుంది అనుకుంటారు. మీ జీవితం అలా ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు వెళ్ళిపోతే నువ్వు లేని బాధ వాళ్ళకి తెలియాలి. అయ్యో, నా భర్త ఇంట్లో లేకపోతే ఏం బాల, మా అత్తమ్మ లేకపోతే ఏం బాల, నా కోడలు లేకపోతే అసలు ఇంట్లో ఏంటో ఇలా ఉంది, అయ్యో భలే మంచిదమ్మా చక్కగా. ఇట్లాంటి సాక్ష్యం నీకు ఉండాలి. ఇలాంటి మంచి సాక్ష్యం నువ్వు సంపాదించాలి. నువ్వు కనపడకపోతే, నువ్వు వెళ్ళిపోతే, పలానా సహోదరి లేదు, అబ్బాయి ఏంటి ఇలా ఉంది, తనుంటే ఎంతో బాగుంది అనేటువంటి సాక్ష్యం నీకు ఉండాలి. హల్లెలూయా. అంతే, వెళ్ళిపోయారా? సరేలే, వెళ్ళిపోయారుగా, సరే. ఇలాంటి సాక్ష్యం మనకు ఉండకూడదు. అతలే వెళ్ళిపోగానే దేశం అంతా ఎలాగుందంట? హల్లెలూయా, నెమ్మది వచ్చేసిందంట. అంటే అంత భయంకరమైన దుర్మార్గురాలు ఎవరు? అతల్య. చెప్పండి, నా పేరేంది? అతల్య. మళ్ళా అతల్య అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? యెహోవా గొప్పవాడు, లేకపోతే దేవుణ్ణి గణపరచుట. అసలు ఆ పేరుకి ఆమె బ్రతుక్కి సంబంధం ఉందా? దేవుణ్ణి గణపరచుట. అతల్య అంటే దేవుని గణపరచటం, యెహోవా గొప్పవాడని. అసలు ఆ పేరుకి ఆమె బ్రతుక్కి ఏమన్నా పొంతనుందా అండి? దౌర్భాగ్యపు బ్రతికింది. ఎక్కడ గణపరిచిందండి దేవుని ఎక్కడ మహిమపరిచిందండి ఆమె జీవితం ద్వారా? ప్రియ సంగమ, క్రైస్తవులం మనందరం ఎవరు మనందరం? మరి ఆ పేరుకి మన బ్రతుక్కి సంబంధం ఉందో లేదో మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. అతల్య దౌర్భాగ్యమైనటువంటి దుష్టురాలైనటువంటి ఆలోచనకర్త అతల్య తన జీవితమును, తన కుటుంబ జీవితాన్ని, దేశాన్ని కూడా నాశనం అవటానికి కారకురాలైనటువంటి బహు దుర్మార్గురాలు అతల్య. ప్రియ సంగమ, ఎంత భయంకరమైన తల్లి అండి, ఎంత భయంకరమైన భార్య, ఎంత భయంకరమైన కోడలు. చూడండి, ఎంత భయంకరమైన రాణి. ఏమండి, ఒకే ఒక రాణి పరిపాలన చేసింది టిక్కుమని. ఎంత దారుణంగా పరిపాలన చేసిందో చూడండి. అందుకే కొంతమంది అంటారు, ఏదో పెద్దవాళ్ళు సామెతిస్తారు, పేనుకి పెత్తనం ఇస్తే తలంతా బోడు చేసిందంట. ఏం చేసిందంట? తల మొత్తం బోడు చేసిందంట. కొంతమందికి పెత్తనాలు ఇస్తే అంతే ఉంటాయి.
ఈరోజు దేవుని బిడ్డలమైన మనము బహు జాగ్రత్తగా ఉండాలి. నయోమి పోగొట్టుకున్న దాన్ని బట్టి తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆయన పాదాలు పట్టుకుంది. ఆ యొక్క వెళ్ళి మరలా ఆమె మరి ముది అవ్వగలిగింది బిడ్డలు లేకపోయినా కూడా. హల్లెలూయా. ప్రియ సంగమా, హన్నా తన కుమారుణ్ణి దేవుని యందు భయభక్తులతో పెంచింది. ఇశ్రాయేలు ప్రజలకి ఆశీర్వాదకారకుడిగా చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి తల్లి బిడ్డ అనంగల్నే అయ్యా సమూయేలు లాంటి బిడ్డనివ్వయ్యా, సమూయేలు లాంటి కుమారునివ్వయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు తల్లిలాగా ఉంటావో, మరి హన్నాలాగా ఉంటావో నేను నువ్వే పరిశీలన చేసుకో. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మోకరించండి. ఏ మోకాలు భూమిని తాకుతాయో, ఏ తల, ఏ శిరస్సు ప్రభువుకి వంగి, ఏ నోరు తెరిచి ప్రార్థన చేస్తుందో ఆకాశమంతా ఎత్తులోనికి ఎదుగుతారు. నీ మోకాలు భూమిని తాకినప్పుడు నీవు ఆకాశమంత ఉన్నతమైన ఎత్తులోనికి ఎదుగుతావని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందరం కూడా మోకరిద్దాం. ప్రతి ఒక్కరము కూడా మీ హృదయములో సమాధానము యేసు నామములో వచ్చునుగా.